ఏపీలో చర్చనీయాంశంగా మారిన కాకినాడ పోర్ట్ అంశంపై రేషన్ బియ్యం నిల్వ చేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో మరోసారి తనిఖీలు చేపట్టారు అధికారులు. షిప్లో ఉన్న రైస్ లోడ్ను మల్టీ డిసిప్లినరీ కమిటీ విచారించి శాంపిల్స్ ను డాక్యుమెంట్లను పరిశీలించింది. 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు గుర్తించారు. షిప్లో మొత్తం 38,000 టన్నుల రైస్ ఉందని తెలిపారు. ఈ నెల 29న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి ఇక్కడ భద్రతా వైఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడికక్కడే సీజ్ ది షిప్ అని ఆదేశించారు. దీంతో అందరి దృష్టి కాకినాడ పోర్టుల వైపు మళ్లింది. కాకినాడ కేంద్రంగా గత 5 ఏళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియా రెక్కలు విరిచేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందన్నారు. వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళనకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బృందం నౌకను పరిశీలించి తనిఖీలు నిర్వహించింది. ఏపీలో చర్చనీయాంశంగా మారిన కాకినాడ పోర్ట్ అంశంపై రేషన్ బియ్యం నిల్వ చేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో మరోసారి తనిఖీలు చేపట్టారు అధికారులు. షిప్లో ఉన్న రైస్ లోడ్ను మల్టీ డిసిప్లినరీ కమిటీ విచారించి శాంపిల్స్ డాక్యుమెంట్లను పరిశీలించింది. 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు గుర్తించారు. షిప్లో మొత్తం మీదుగా 38,000 టన్నుల రైస్ ఉందని తెలిపారు. ఏపీలో చర్చనీయాంశంగా మారిన కాకినాడ పోర్ట్ అంశంపై రేషన్ బియ్యం నిల్వ చేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో మరోసారి తనిఖీలు చేపట్టారు అధికారులు. షిప్లో ఉన్న రైస్ లోడ్ను మల్టీ డిసిప్లినరీ కమిటీ విచారించి శాంపిల్స్ డాక్యుమెంట్స్ ను పరిశీలించింది. 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లుగా గుర్తించారు. షిప్లో మొత్తం 38,000 టన్నుల రైస్ ఉందని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కాకినాడ పోర్టులో మల్టీ డిసిప్లినరీ కమిటీ విచారణ చేపడుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోర్టులో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏవైతే అంటే 5 బృందాలుగా, అంటే ఒక పక్క పోలీస్, అలాగే సివిల్ సప్లై, రెవెన్యూ, అంటే 5 బృందాలుగా అయితే ఏవైతే ఈ పోర్టులకు సంబంధించి పవన్ కళ్యాణ్ తనిఖీలు చేసిన నేపథ్యంలో ఈ ఏవైతే రేషన్ సంబంధించి రేషన్ బియ్యం ఉందని చెప్పి దానిపై ఒక పక్క విచారణ కమిటీ వేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే ఏవైతే సీజ్ చేసిన స్టెల్లా ఎల్ పనామా నౌక ఏవైతే ఉందో దాంట్లో సుమారు 640 టన్నుల రేషన్ బియ్యం గుర్తించామని చెప్పి ఇప్పటికే కలెక్టర్ చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ స్టెల్లా ఎల్ షిప్ వద్దకు 5 బృందాలుగా అయితే నిజ నిర్ధారణ కమిటీ ఏవైతే ఉందో దానికి సంబంధించి పీడీఎస్ రైస్ ఉందా లేదా అనే దానిపై అయితే ప్రస్తుతం అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే కాకినాడ నుంచి ఏవైతే షిప్ ఏవైతే ఉందో సౌత్ ఆఫ్రికా దేశాలకు పీడీఎస్ రైస్ ఏవైతే ఉందో దానికి ఎగుమతి అవుతుందని చెప్పి వారికి వచ్చిన సమాచారం మేరకు అంటే గత నెల ఏవైతే చూసుకుంటే నవంబర్ 27వ తేదీన కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో 9 నాటికల దూరంలో ఏవైతే ఉన్న స్టెల్లా షిప్ ని గుర్తించారు. అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ షకీల్ షణ్మోహన్, అలాగే జిల్లా అధికార యంత్రాంగం ఏవైతే ఉందో ఒక పక్క రెవెన్యూ అధికారులు, మరో పక్క పోలీసు అధికారులు ఆ షిప్ వద్దకు వెళ్ళి ఆ షిప్ వద్దకు సుమారు ఏవైతే 440 టన్నులు ఏవైతే ఉందో ఆ టన్నులు అయితే రేషన్ రైస్ గా అయితే గుర్తించారు. అయితే దీనిపై అయితే ఓ పక్క పూర్తి విచారణ కమిటీ అయితే చేపడుతున్నారు. మరోపక్క చూసుకుంటే ఎవరైతే షిప్పర్స్ ఎవరైతే అయితే దానికి సంబంధించి రైస్ సంబంధించి వారైతే ఈ షిప్ కి సంబంధించి దాంట్లో బియ్యం ఏవైతే ఉందో దానికి సంబంధించి వారైతే గతంలో పట్టుకున్నారు. ఎవరైతే సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ దానికి సంబంధించి దానిపై పూర్తి విచారణ కూడా చేపట్టారు. అయితే దీనికి సంబంధించి బ్యాంక్ గ్యారంటీతో ఈ యొక్క రైస్ ఇచ్చారు అని చెప్పి ఒక పక్క ఎవరైతే షిప్పర్స్ చెప్పి పరిష్కారం పడుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే 649 టన్నులు ఏవైతే పీడీఎస్ రైస్ ఉందో దాన్ని ఉన్నట్లయితే గుర్తించారు. అయితే ఆ విషయం తెలుసుకున్న ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే సంబంధించి ఓ పక్క సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ వీరంతా కలిపి కాకినాడకి సంబంధించి కాకినాడలో ఉన్న పోర్టు వద్దకు చేరుకుని తుఫాను సైతం కూడా లెక్క చేయకుండా ఏవైతే స్టెల్లా ఎల్ షిప్ వద్దకు వెళ్లి పరిశీలించే పరిస్థితి కనబడింది. అయితే తక్షణమే షిప్ ను కూడా సీజ్ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే పరిస్థితి కనబడింది. మరోపక్క చూసుకుంటే ఏవైతే 5 బృందాలుగా విచారణ చేపడుతున్నారో దీంట్లో రేషన్ బియ్యం ఎంత మొత్తంలో ఉంది, అసలు ఏవే కంపెనీలు దిగుమతి చేశారు అని దానిపై అయితే ఓ పక్క కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కమిటీ అయితే పూర్తి విచారణ చేపడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతున్న నేపథ్యంలో మరోపక్క ఏవైతే రేషన్ బియ్యం కాకినాడలో పోర్టులో భారీ స్థాయిలో దిగుమతులు అవుతున్నాయి.
వేల టన్నులు కూడా రేషన్ బియ్యం ఉందని చెప్పి ఒక పక్క ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే పరిష్కారం పడుతుంది. అయితే దీనిపై అయితే 649 టన్నులు ఏవైతే పీడీఎస్ రైస్ ఉందో ఆ రైస్ సంబంధించి ఆ స్టెల్లాషిప్ ని దానిపై అయితే ఒక 5 బృందాలుగా ఏర్పడి దానిపై అయితే రేషన్ బియ్యం ఎంతవరకు ఉంది అని దానిపై అయితే పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే దీనిపై అయితే అంటే విచారణ చేపట్టిన అనంతరం 649 టన్నులు పీడీఎస్ రైస్ ఉందా లేకపోతే దాంట్లో సక్కవే ఉందా అని దానిపై అయితే విచారణ కమిటీ చేపట్టి దానిపై అయితే పూర్తి నివేదిక అయితే జిల్లా కలెక్టర్కి ఇచ్చిన అనంతరం దానిపై పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.